నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ 2 గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావ సిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వాటి వరకు ఏంటంటే సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం ఉదాహరణకి, ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు
ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం 2 తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది. అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమి చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికి కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి కుజ రాహుల కలయిక ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా పంచమ స్థానం అన్నది పూర్వపుణ్య స్థానం. పంచమ స్థానంలోకి శుభగ్రహాలు వచ్చినప్పుడు పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితం ఈ జన్మలో అనుభవించేలాగా జాతకుడికి కలుగుతూ ఉంటుంది. అంటే గురువు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు గత జన్మలో చేసుకున్న పుణ్యం ప్రకారం మంచి సంతానం అది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు పాపగ్రహాలైనటువంటి కుజ రాహులు వచ్చినప్పుడు గత జన్మలో చేసినటువంటి పాప కార్యక్రమాలు, చెడ్డ పనులు ఈ సమయంలో అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమం అన్నది వ్యక్తిగతంగా జాతకుల్లో ఉన్నటువంటి టాలెంటు, అతని యొక్క సామర్థ్యం, అతన్ని అనుసరిస్తున్నటువంటి ఫాలోవర్సు, అభిమానులు, అలాగే సంతానం, శిష్యులు, ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, పిల్లలు, ఇది పంచమ స్థానం బట్టి చెప్తూ ఉంటాం. ప్రధానంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే తులారాశిలో సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఆల్రెడీ గర్భం దాల్చి ఉన్నవాళ్ళు ఈ రాబోయే ఏప్రిల్ 3వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. లేదంటే ఏదైనా అబార్షన్ లాంటివి జరిగే ప్రమాదం అన్నది ఉండదు. అయితే కొంతవరకు 9వ స్థానంలో గురువు సంచరిస్తూ పంచమం మీద దృష్టి పెట్టడం వల్ల అటువంటి ఇబ్బంది అయితే కలగదు. కానీ టైం బాగులేనప్పుడు ఏమైనా జరగచ్చు. అలాగే ఎవరైతే ప్రధానంగా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ చేస్తుంటారో, ఈ మధ్యన ఉన్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్, జోదంలో పాల్గొంటూ ఉంటారో వాళ్ళకి చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల మీ యొక్క ఉద్యోగానికి కూడా ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి సంబంధించినటువంటి ధనాన్ని ఈ విధంగా బెట్టింగ్లో పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అన్నమాట. తులారాశి వారికి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సందర్భంలో, ఒక విషయంలో నష్టపోయినప్పుడు దాన్ని అక్కడతో వదిలివేయకుండా పదే పదే అదే చేస్తుంటారు. ఉదాహరణకి ఏదో వీళ్ళు ఒక బెట్టింగ్లో లేదంటే ఒక జోదంలో కొంత ధనం నష్టపోయింది, మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అదే చేస్తుంటారు. ఈ విధంగా వీళ్ళు అదే పని చేయడం వల్ల ఇప్పుడు కూడా ఈ విధంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా మరి దాని నుంచి
విరమించుకోవడం మంచిది. ఇక ప్రధానంగా మూడో పాయింట్ ఏంటంటే ప్రేమ. ఇది కుజుడి రాశి వారికి సప్తమాధిపతిగా పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల ప్రేమలో ఉన్న వాళ్ళకి బ్రేకప్ జరిగే అవకాశం ఉంటుంది. అందువలన ఏంటంటే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి మధ్యన ఉన్నటువంటి అఫైర్ని కానీ ప్రేమను కానీ కొంతకాలం పాటు జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇతరులు మీ ప్రేమని భగ్నం చేసే విధంగా అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ సందర్భంలో మీరు ఏమాత్రం పెళ్లి ప్రయత్నం లాంటి మొదలెట్టినా అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. పెద్దగా బలం లేని ప్రేమ అయితే అది ఆటోమేటిక్గా బ్రేకప్ అవుతుంది. మళ్ళీ వేరే కొంతమంది మళ్ళీ ఎంటర్ అవ్వడం కానీ ఈ విధంగా మల్టిపుల్గా ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మరి ప్రేమికులు కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే ఎవరికి బాగా లాభంగా ఉంటుందంటే ప్రస్తుతం సినిమా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం అనూహ్యంగా మీకు నెగిటివ్ పాత్రలు లాంటివి వచ్చినా కూడా గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మీ యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు వేసినటువంటి సినిమా కానీ మీరు నటించినటువంటి క్యారెక్టర్ కానీ గొప్ప గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా అలాగే పెళ్లి విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటూ అయితే ఇదే సందర్భంలో జీవిత భాగస్వామికి ఏదైనా ఇబ్బంది కలగడం కానీ నష్టం కలగడం కానీ వారికి ఏదైనా ఉద్యోగపరమైన ఇబ్బంది వ్యాపారపరంగా నష్టం రావడం కానీ మీ యొక్క జీవిత భాగస్వామికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఆర్థిక సంబంధించిన విషయాలు ప్రేమ వ్యవహారాలు పెళ్లి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎవరు ఏ విధంగా ప్రలోభపెట్టినా కూడా ఇతరుల మాటలు నమ్మకుండా జాగ్రత్త వహించడం మంచిది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఏదైనా జాతకంలో నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలే ప్రధానం. గోచార రీత్యా అష్టమ శని వచ్చినా ఏలినాటి శని వచ్చినా రాహు ప్రభావం ఉన్నా జాతకుడు తన చర్యల ద్వారా తన నడవడిక ద్వారా ప్రవర్తన ద్వారా కంప్లీట్గా గోచారంలో వచ్చే నష్టాలని ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు. లేని పక్షంలో దైవ బలంతో కూడా గోచారాన్ని తిప్పికొట్టి మంచి ఫలితాలుగా మార్చుకోవచ్చు. అందువల్ల గోచారం గురించి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మనం ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఈ రాహు కుజుల కలయిక అన్నది కేవలం గోచారం ఫలితం మాత్రమే. ఇది కేవలం ఒక 43 రోజులు 45 రోజులు ఉంటుంది. దీన్ని కంప్లీట్గా ఆ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాన్ని ఇంకా మనం పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు. ప్రధానంగా రాహుగ్రహానికి ఇప్పుడు రాహువే జాతకుని ఇబ్బంది పెడుతుంటాడు, ప్రలోభ పెడుతుంటాడు, నష్టపరుస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంటాడు. రాహుకి అధిదేవతగా దుర్గాదేవి ఉంటుంది. కాబట్టి కంప్లీట్ గా జాతకుడు వారి వారి స్థాయిని బట్టి అమ్మవారికి దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం, వీలైతే నిమ్మకాయల దండ వేయడం, ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటే అమ్మవారికి ఒకసారి చండీ హోమం చేయించుకోవడం, నిరంతరం దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గండాలు లాంటివి ఉన్నాయి పోలీస్ కేసులు ఉన్నాయనుకుంటే దేవి ఖడ్గమాల అనే స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, ఇంకా సాత్వికంగా ఇంకా పైకి రావాలనుకుంటే లలితా సహస్రనామ పారాయణ ద్వారా కంప్లీట్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు ప్రసన్నం చేసుకుంటే రాహు ప్రసన్నం అవుతాడు. రాహు అనుగ్రహించాడంటే చాలా అఖండ ఐశ్వర్యం అనమాట. జాతకుని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి కంప్లీట్గా ఏదైనా మనసా వాచ కర్మణ ఆరాధించవలసి ఉంటుంది. కంప్లీట్గా మీరు అమ్మవారి ఆరాధన ద్వారా అప్పుడప్పుడు వీలైతే మీరు ఏ ఊరు వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కంప్లీట్గా దర్శించుకోవాల్సి ఉంటుంది. అది గ్రామ దేవత అయినా ప్రధాన దేవత అయినా మాత్రం మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ చూడవలసి ఉంటుంది. ప్రధానంగా మీరు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతని కంప్లీట్గా పూజ చేసుకోవాల్సింది. అంటే అమ్మవారు అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్రామ దేవత ఇంపార్టెంట్. అలాగే మీ పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి పెద్ద ఆలయాలు అంటే విజయవాడ శ్రీశైలం ఇటువంటి క్షేత్రాలు కంపల్సరీగా దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. గోచార రీత్యా వచ్చే సమస్య మాత్రం 100% పరిష్కారం అవుతుంది. ఇప్పుడు రాహు వల్ల వచ్చేది అమ్మవారి వల్ల. ఇక కుజుడు వల్ల వచ్చే సమస్య అన్నది ఆంజనేయ స్వామి ద్వారా
సుబ్రహ్మణ్య స్వామి ద్వారా, అంటే సంతాన సంబంధించిన విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వల్ల, అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు రసం, తేనె, పానకం లాంటి వాటిలో అభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడు అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్నదమ్ముల వల్ల ప్రాబ్లమ్స్, రుణ సమస్యలు, అలాగే వివాహం సరిగ్గా జరగడం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది, అంటే ఎటువంటి సర్వ కార్యక్రమాల కన్నా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల రాహు తొందరగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. అందువలన ఆంజనేయ స్వామిని మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ఆర్థికపరమైన, వివాహపరమైన, కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అభిషేకం చేసిన తర్వాత తమలపాకులతో అర్చన చేసి స్వామికి వడమాల నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే వడమాల వేయటం, వడపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇది సాల్వ్ అవుతుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు మాత్రం కంప్లీట్గా శనివారం రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేసి దాని తర్వాత తమలపాకులతో అర్చన చేసి దాని తర్వాత స్వామికి పులిహార నైవేద్యం పెట్టడం వల్ల కానీ, గారెలు నైవేద్యంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. ఇది కొంతవరకు సాధారణ వ్యక్తులు చేసుకునే సమస్యలు. ఇంకా మనం చేసుకోగలమంటే మాత్రం మరి రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చేయడం ద్వారా కుజుడి యొక్క సమస్య కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. బట్ ఏదైనా ఇప్పుడు కుజ రాహుల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అటు అమ్మవారికి, అటు ఆంజనేయ స్వామి వారికి, మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి, అలాగే రాహుకి రెమెడీ చేయనప్పుడు కేతువు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇవి నిరంతరం రోజు చేసుకునేవే. అయితే పర్టికులర్గా కొంత ఎక్స్ట్రాగా చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రహానికి ప్రత్యేకంగా అవి అందడం వల్ల ఆ గ్రహాల పరిహారమై మనకి మంచి ఎనర్జీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.